హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 2లోని కంటెంట్ పార్ట్ 2 క్వశ్చన్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ప్రతి వీడియోని లైక్ చేసి మీ సహకారాన్ని అందించండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా. sin power 6 10 degrees plus cos power 6 10 degrees plus 3 sin square 10 degrees into cos square 10 degrees వాల్యూ. చూడండి, ఇక్కడ sin పవర్ 6 10 degreesని ఎలా రాస్తానంటే sin స్క్వేర్ 10 degrees హోల్ క్యూబ్ ప్లస్ cos స్క్వేర్ 10 degrees హోల్ క్యూబ్. చూడండి, దీన్ని ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అలాగే ప్లస్ 3a చూడండి 3ab ఇంటూ ఏ ప్లస్ బి అంటే సైన్ స్క్వేర్ 10 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 10 degrees. అంటే దీని వాల్యూ 1 కాబట్టి ఓకేనా, సైన్ స్క్వేర్ 10 degree ప్లస్ కాస్ స్క్వేర్ 10 degreeగా రాసాం. టోటల్గా ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. సో ఏ ప్లేస్లో ఏముంది, సైన్ స్క్వేర్ 10. సో సైన్ స్క్వేర్ 10 డిగ్రీ ప్లస్ కాస్ స్క్వేర్ 10 డిగ్రీ హోల్ క్యూబ్ అవుతుంది. సో ఏ అంటే సైన్ స్క్వేర్ 10 డిగ్రీ, బి అంటే కాస్ స్క్వేర్ 10 డిగ్రీ. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1. సో 1 క్యూబ్ వాల్యూ 1 అవుతుంది. చూడండి, ఆప్షన్ 1 ఈజ్ 1. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ అక్షాన్ని మూల బిందువు నుంచి 3 యూనిట్ల దూరంలో స్పృశిస్తూ వై అక్షాన్ని 6 యూనిట్లు అంతరఖండం చేసే వృత్త సమీకరణం ఏది? ఎక్స్ అక్షాన్ని మూల బిందువు నుంచి 3 యూనిట్ల దూరంలో వై అక్షాన్ని 6 యూనిట్లు అంతరఖండం చేసే వృత్త సమీకరణం ఏది? చూడండి, ఇక్కడ ఎక్స్ అక్షంలో మూల బిందువు నుంచి 3 యూనిట్ల దూరంలో అలాగే వై అక్షాన్ని 6 వద్ద అంతరఖండం చేస్తూ ఉంది. అయితే ఇక్కడ మనకు వృత్తరేఖ సమీకరణం మనందరికీ తెలుసు, అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ అక్షాన్ని 3,0 వద్ద స్పృశిస్తుంది కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 3 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 3 ప్లస్ 2f ఇంటూ 0 ప్లస్ సి ఈక్వల్ టు 0. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 6g, ఇది 0 అయిపోతుంది, ప్లస్ సి ఈక్వల్ టు 0. చూడండి, ఇక్కడ 9 ప్లస్ 6g ప్లస్ సి ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే 6g ప్లస్ సి ఈక్వల్ టు -9 అవుతుంది, ఈక్వేషన్ 1. అయితే ఇక్కడ ఎక్స్ అక్షాన్ని ఖండించేది ఎప్పుడంటే జీ స్క్వేర్ మైనస్ సి లెస్ దాన్ 0 అయినప్పుడు. జీ స్క్వేర్ మైనస్ సి లెస్ దాన్ 0 అయినప్పుడు వృత్తం ఒకటిని ఎక్స్ అక్షాన్ని రెండింటిని ఖండిస్తుంది అనమాట. కాబట్టి జీ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 6g ప్లస్ సి ప్లస్ జీ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు -9 ప్లస్ 0. సిసి క్యాన్సిల్ అయిపోతాయి. జీ స్క్వేర్ ప్లస్ 6g -9 ఇటు వస్తే ప్లస్ 9 ఈక్వల్ టు 0. జీ స్క్వేర్ ప్లస్ 6g ప్లస్ 9ని ఎలా రాస్తామంటే జీ ప్లస్ 3 హోల్ స్క్వేర్గా రాస్తాం. సో జీ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 కాబట్టి జీ అనేది -3 అవుతుంది. ఈ జీ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 6g ప్లస్ సి ఈక్వల్ టు -9లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 6 ఇంటూ -3 ప్లస్ సి ఈక్వల్ టు -9, -18 ప్లస్ సి ఈక్వల్ టు -9, సి ఈక్వల్ టు -9 ప్లస్ 18 ఎంత వస్తుంది, 9 వస్తుంది. సి వాల్యూ 9 వచ్చింది. అలాగే ఈ వృత్త సమీకరణం వై అక్షం మీద చేసే అంతరఖండం 6 యూనిట్లని ఇచ్చారు. సో ఇక్కడ మనం అలా ఇచ్చినప్పుడు ఎలా రాయొచ్చు అంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు 6. చూడండి, అప్పుడు దాని నుంచి 2 1s 2 3s. సో బోత్ సైడ్స్ స్క్వేర్ కానీ చేసినట్లయితే ఎఫ్ స్క్వేర్
మైనస్ సి ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. సో ఎఫ్ స్క్వేర్ ఇక్కడ సి వాల్యూ ఎంత 9 ఈక్వల్ టు 9. సో ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు 9 ప్లస్ 9 ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు 18 అవుతుంది. సో ఎఫ్ స్క్వేర్ అనేది 18 కాబట్టి ఎఫ్ వాల్యూ ఏమవుతుంది √18 అవుతుంది. √18 అంటే మనకి ఏమొస్తుంది 3√2 వస్తుంది. ఎఫ్ వాల్యూ 3√2 వస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, ప్లస్ ఆర్ మైనస్ వస్తాయి ఎఫ్కి వాల్యూస్, ఎఫ్కి ప్లస్ ఆర్ మైనస్ వస్తాయి. ఆల్రెడీ మనకి జీ వాల్యూ తెలిసింది, జీ వాల్యూ -3, సి వాల్యూ 9, ఎఫ్ వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ 3√2. సో ఈక్వేషన్ ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 2 వృత్తాలు ఉంటాయి. ఒకటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx అంటే 2 ఇంటూ -3 -6x ప్లస్ 2fy ప్లస్ 2fy అంటే 2 3s 6√2y అవుతుంది. అలాగే ప్లస్ సి అంటే 9 ఈక్వల్ టు 0 ఇలా రావచ్చు. ఇంకొకటి వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -6x ఇక్కడ -3√2 తీసుకుంటే -6√y ప్లస్ 9 ఈక్వల్ టు 0. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -6x ఉన్నది ఒక 4th ఆప్షనే. ఇక్కడ -6√2y ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఇక్కడ ప్లస్ ఉన్నా కూడా అది రైట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మధ్యగతము 60 సగటు 61 అయిన బాహుళకము అన్నారు. ఇక్కడ మధ్యగతము సగటు ఇచ్చారు, బాహుళకం కనుక్కోవాలి. బాహుళకము ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతము -2 ఇంటూ సగటు. సో 3 ఇంటూ 60 -2 ఇంటూ 61 180 -122. సో ఎంత వస్తుంది 58 వస్తుంది. బాహుళకం వచ్చేసి 58. సో 58 అనేది ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 13, 15, 19 మరియు 17 దత్తాంశముల పౌనపున్యములు వరుసగా 1, 2, 3, 4 అయిన అంకగణితపు సగటు. ఇక్కడ కొన్ని దత్తాంశాలు ఇచ్చారు, వాటి పౌనపున్యాలు ఇచ్చి అంకగణిత సగటు కనుక్కోమన్నారు. చూడండి, ఇక్కడ పరిశీలనాంశాలు 13, 15, 19, 17, అలాగే పౌనపున్యాలు 1, 2, 3, 4. సో మనకు సగటుకు ఫార్ములా తెలుసు. చూడండి, 13 ఇంటూ f1x1 అంటే 13 ఇంటూ 1 ప్లస్ 15 ఇంటూ 2 ప్లస్ 19 ఇంటూ 3 ప్లస్ 17 ఇంటూ 4 బై f1 ప్లస్ f2 ప్లస్ f3 ప్లస్ f4 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 13 1s 13 15 2s 30 19 3s 57 17 4 68 బై 10 అవుతుంది. సో 13 30 57 68 ఇవన్నీ యాడ్ చేస్తే 168 వస్తుంది. 168 బై 10 అంటే 16.8 వస్తుంది. 16.8 ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x1 y1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ వృత్తంపై ఉన్న బిందువు P(x1, y1) వద్ద గీసిన స్పర్శరేఖ నిరూపకాక్షాలతో ఏర్పరిచే త్రిభుజ వైశాల్యము. చూడండి, ఇక్కడ మనకి దత్తవృత్తం వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇచ్చారు, P(x1, y1) అని ఇచ్చారు. P(x1, y1) వద్ద మనకి స్పర్శరేఖ సమీకరణం ఏమవుతుందంటే x(x1) ప్లస్ y(y1) ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. సో x(x1) బై ఏ స్క్వేర్ ప్లస్ y(y1) బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ తోటి ప్రతి పదాన్ని భాగించాం. సో అప్పుడు ఏమవుతుందంటే x బై ఏ స్క్వేర్ బై x1 ప్లస్ y బై ఏ స్క్వేర్ బై y1 ప్లస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే 1 అవుతుంది. సో ఇక్కడ x అంతరఖండము a ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై x1, y అంతరఖండం b ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై y1.
సో ఇప్పుడు ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏబి అవుతుంది. సో దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ అంటే ఏ స్క్వేర్ బై x1, బి అంటే ఏ స్క్వేర్ బై y1 అవుతుంది. సో హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ పవర్ 4 బై x1 y1 అవుతుంది. సో చూడండి, మాడ్యులస్ ఆఫ్ A4 అంటే A4 అవుతుంది బై 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 y1 అవుతుంది. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ పవర్ 4 బై 2 మాడ్యులస్ ఆఫ్ x1 y1 ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, y స్క్వేర్ ఈక్వల్ టు 4ax, x స్క్వేర్ ఈక్వల్ టు 4by పరావలయాలకు ఉమ్మడి స్పర్శరేఖ సమీకరణము. చూడండి, ఇక్కడ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax, x స్క్వేర్ ఈక్వల్ టు 4by అనే పరావలయాలు ఇవి. ఇదొకటి ఇదొకటి, ఈ రెండింటికి కామన్ ట్యాంజెంట్ ఉంది అన్నారు. ఇలా y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అనే పరావలయానికి మనకి ట్యాంజెంట్ ఏమవుతుందంటే y ఈక్వల్ టు mx ప్లస్ a బై m అవుతుంది. కాబట్టి ఇక్కడ రెండింటికి కామన్ ట్యాంజెంట్ ఒకటి ఉంది కాబట్టి సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4by, y అంటే ఏంటమ్మా mx ప్లస్ a బై m అనమాట. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4b ఇంటూ ఎల్సిఎం చేస్తే m ఇంటూ m స్క్వేర్ ఎక్స్ ప్లస్ a అవుతుంది. సో mని ఇటు తీసుకురండి, దట్ ఇంప్లైస్ mx స్క్వేర్ ఈక్వల్ టు 4b m స్క్వేర్ ఎక్స్ ప్లస్ 4ab అవుతుంది. సో దట్ ఇంప్లైస్ mx స్క్వేర్, ఈ 4b m స్క్వేర్ ఎక్స్ ఇటు వస్తే మైనస్ 4b m స్క్వేర్ ఎక్స్ మైనస్ 4ab ఈక్వల్ టు 0. ఇక్కడ మనం విచక్షణ కనుక్కోవాలి. విచక్షణ అంటే b స్క్వేర్ మైనస్ 4ac. ఇక్కడ విచక్షణ అనేది 0 అయినప్పుడు మూలాలు అనేవి సమానాలు అవుతాయి. సో ఇక్కడ b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అయినప్పుడు మూలాలు సమానాలు అవుతాయి కాబట్టి ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ కోఎఫిషియంట్ అనేది b అవుతుంది. సో మైనస్ 4b m స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే m, అలాగే c అంటే మైనస్ 4ab, c అంటే కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇదేమవుతుంది 16b స్క్వేర్ m పవర్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16m ab ఈక్వల్ టు 0. సో ఇక్కడ 16m అనే దాన్ని కామన్ చేసినట్లయితే b స్క్వేర్ m క్యూబ్ ప్లస్ ab ఈక్వల్ టు 0 అవుతుంది. సో 16m ఈక్వల్ టు 0 ఆర్ b స్క్వేర్ m క్యూబ్ ప్లస్ ab ఈక్వల్ టు 0. ఇక్కడ m అనేది 0 అయితే మనకి పరావలయాలు అనేవి ఉండవు కాబట్టి m అనేది 0 కాదు. ఇక్కడ ఇట్లోంచి bని కామన్ చేస్తే bm క్యూబ్ ప్లస్ a ఈక్వల్ టు 0. సో bm క్యూబ్ ప్లస్ a ఈక్వల్ టు 0 బై b. సో bm క్యూబ్ ఈక్వల్ టు మైనస్ a, m క్యూబ్ ఈక్వల్ టు మైనస్ a బై b, దట్ ఇంప్లైస్ m ఈక్వల్ టు మైనస్ a పవర్ 1/3 బై b పవర్ 1/3. ఇక్కడ వచ్చిన m వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఈక్వేషన్ ఏంటి, y ఈక్వల్ టు mx ప్లస్ a బై m. సో y ఈక్వల్ టు m అంటే మైనస్ a పవర్ 1/3 బై b పవర్ 1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ a బై m అంటే మైనస్ a పవర్ 1/3 బై b పవర్ 1/3. సో y ఈక్వల్ టు చూడండి మైనస్ a బై b హోల్ పవర్ 1/3x. ఇక్కడ b పవర్ 1/3 పైకి వెళ్ళిపోతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది. సో a ఇంటూ b పవర్ 1/3 బై a పవర్ 1/3, a పవర్ 1/3. a పవర్ 1/3ని న్యూమరేటర్లో తీసుకెళ్దాం. సో మైనస్ a పవర్ 1/3 ఇంటూ ఎక్స్ బై b పవర్ 1/3 మైనస్ a ఇంటూ a పవర్ 1/3 పైకి వెళ్తే మైనస్ 1/3 వస్తుంది.
సో అప్పుడు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కాబట్టి 1 మైనస్ 1/3 అంటే ఏ పవర్ 2/3 వస్తుంది. సో ఏ పవర్ 2/3 ఇంటూ బి పవర్ 1/3. సో ఇక్కడ ఎల్సిఎం చేయండి, బి పవర్ 1/3. సో మైనస్ ఏ పవర్ 1/3 ఇంటూ ఎక్స్, అలాగే మైనస్ ఏ పవర్ 2/3 ఇంటూ బి పవర్ 1/3 ఇంటూ బి పవర్ 1/3 బి పవర్ 2/3 అవుతుంది. సో ఈ బి పవర్ 1/3 ఇటు వస్తే బి పవర్ 1/3 ఇంటూ వై ఈక్వల్ టు మైనస్ ఏ పవర్ 1/3 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ పవర్ 2/3 ఇంటూ బి పవర్ 2/3. సో ఈ మైనస్ టర్మ్ ఇటు వస్తే చూడండి, ఏ పవర్ 1/3 ఇంటూ ఎక్స్ ప్లస్ బి పవర్ 1/3 ఇంటూ వై, అలాగే ఈ మైనస్ టర్మ్ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి, ప్లస్ ఏ పవర్ 2/3 ఇంటూ బి పవర్ 2/3 ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏ పవర్ 1/3x ప్లస్ బి పవర్ 1/3y ప్లస్ ఏ పవర్ 2/3 ఇంటూ బి పవర్ 2/3 ఈక్వల్ టు 0. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో సెకండ్ ఆప్షన్, సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ఈక్వల్ టు 7 5 4 3 మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఏ పవర్ -1 ఎంత అని అడిగారు. చూడండి ఇక్కడ ఏ మాత్రిక ఇది, ఏబిసిడి అనుకోండి. ఏ ఇన్వర్స్కు ఫార్ములా ఏమవుతుందంటే 1/mod ఆఫ్ ఏడి మైనస్ బీసీ ఇంటూ డి మైనస్ బి మైనస్ సి ఏ అవుతుంది. సో 1/ఏడి, ఏడి అంటే 7 ఇంటూ 3 21 మైనస్ బీసీ 4 5s 20 ఇంటూ డి వచ్చేసి 3 మైనస్ బి అంటే -5 మైనస్ సి -4 ఏ అంటే 7. సో 1/mod ఆఫ్ 1 ఇంటూ 3 -5 -4 7. సో 1/1 అంటే 1 కాబట్టి మనకేం వస్తుందో చూడండి, 3 -5 -4 7 వస్తుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో 3 -5 -4 7 ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 కామా మోడ్లెస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 7 మోడ్లెస్ ఆఫ్ బి ఈక్వల్ టు 5 మోడ్లెస్ ఆఫ్ సి ఈక్వల్ టు 3 అయితే బి కామా సిల మధ్య కోణము. చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 ఇచ్చారు, మోడ్లెస్ ఆఫ్ ఏ 7 మోడ్లెస్ ఆఫ్ బి 5 మోడ్లెస్ ఆఫ్ సి 3 అని ఇచ్చారు. సో ఇక్కడ బి ప్లస్ సి ఈక్వల్ టు దీని నుంచి మైనస్ సి అవుతుంది. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. సో దాని నుంచి ఎలా రాస్తామంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2bc కాస్ థీటా ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ బి స్క్వేర్ వాల్యూ, బి ఇప్పుడు మాడ్యులస్ అలా ఇచ్చారు కాబట్టి కాస్ వస్తుంది. బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 2bc అంటే 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ కాస్ థీటా ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అవుతుంది. 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 3 స్క్వేర్ 9 2 5s 10 10 3s 30 కాస్ థీటా ఈక్వల్ టు 49. సో 30 కాస్ థీటా ఈక్వల్ టు 49 మైనస్ 25 ప్లస్ 9 34 25 ప్లస్ 9 34. సో 30 కాస్ థీటా ఈక్వల్ టు 15. సో కాస్ థీటా ఈక్వల్ టు 15/30, 15 1s 15 2s. కాస్ థీటా 1/2 ఎప్పుడు అవుతుంది, కాస్ 60 డిగ్రీస్కి అవుతుంది. దట్ ఇంప్లైస్ థీటా ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇక్కడ 60 డిగ్రీస్ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ f' x ఈక్వల్ టు కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్, y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2x ప్లస్ 3/3 మైనస్ 2x అయితే dy/dx x ఈక్వల్ టు 0 ఈక్వల్ టు. చూడండి ప్రాబ్లంలో f' x ఈక్వల్ టు కాస్ ఆఫ్ లాగ్ x ఇచ్చారు, y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2x ప్లస్ 3/3 మైనస్ 2x dy/dx x ఈక్వల్ టు 0 అయినప్పుడు ఫైండ్ అవుట్ చేయమన్నారు. y వాల్యూ ఇది కాబట్టి
dydx కనుక్కుందాం. dydx అంటే ఏమవుతుందంటే ఎఫ్ కాస్త ఎఫ్ డాష్ ఆఫ్ 2x ప్లస్ 3/3 మైనస్ 2x ఇంటూ dydx ఆఫ్ ఏమవుతుంది, ఈ 2x ప్లస్ 3/3 మైనస్ 2x అవుతుంది. సో దట్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ 2x ప్లస్ 3/3 మైనస్ 2x ఇంటూ dydx ఆఫ్ 2x ప్లస్ 3/3 మైనస్ 2x ఏమవుతుందంటే చూడండి, దీన్ని ఎలా రాస్తామంటే 3 మైనస్ 2x ఇంటూ 2 అలాగే మైనస్ 2x ప్లస్ 3 ఇంటూ మైనస్ 2 బై 3 మైనస్ 2x హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఎఫ్ డాష్ ఇంటూ 2x ప్లస్ 3/3 మైనస్ 2x ఇంటూ దీన్ని సింప్లిఫై చేస్తే 3 2 6 మైనస్ 4x అలాగే ప్లస్ 4x ప్లస్ 6 అవుతుంది బై 3 మైనస్ 2x హోల్ స్క్వేర్ అవుతుంది. 4x క్యాన్సిల్ అయిపోతే 6 ప్లస్ 6 ఎంతమ్మా, ఇక్కడ మనకి x ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ x ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అవుతుంది. సో కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 తీసుకుంటే 2 ఇంటూ 0 ప్లస్ 3/3 మైనస్ 2 ఇంటూ 0 ఇంటూ 6 ప్లస్ 6 12/3 మైనస్ 0 హోల్ స్క్వేర్ 3 మైనస్ 0 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇంతవరకు స్క్వేర్ అనమాట. ఓకే, సో కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ చూడండి, కాస్ ఆఫ్ లాగ్ ఏమవుతుంది 3/3 ఓకే ఇంటూ 12/3 స్క్వేర్ అంటే ఎంత 9 12/9. సో కాస్ ఆఫ్ లాగ్ 1 ఇంటూ 12/9. లాగ్ 1 వాల్యూ 0, లాగ్ 1 వాల్యూ 0 కాబట్టి కాస్ ఆఫ్ 0 ఇంటూ 12/9. 12/9 అంటే 3 4s 3 3s అంటే 4/3. కాస్ 0 వాల్యూ 1 ఇంటూ 4/3 4/3 వస్తుంది. సో 4/3 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ ఈక్వల్ టు 3 5 మైనస్ 1 7 బి ఈక్వల్ టు 0 1 1 0 అయినా ఏబి ఈక్వల్ టు చూడండి, ప్రాబ్లంలో ఏ మ్యాట్రిక్ బి మ్యాట్రిక్ ఇచ్చారు, ఏబి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏబి ఈక్వల్ టు 3 5 మైనస్ 1 7 ఇంటూ 0 1 1 0. సో ఎలా చేస్తాను చూడండి, మొదటి అడ్డు వరుసని మొదటి నిలువు వరుసతోటి 3 ఇంటూ 0 ప్లస్ 5 ఇంటూ 1 నెక్స్ట్ 3 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ 0 నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ 0 ప్లస్ 7 ఇంటూ 1 నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ 7 ఇంటూ 0. సో ఇక్కడ 0 ఇది 0 అయిపోతుంది, ఇది 0 ఇది 0. ఇక 5 1s ఎంతమ్మా 5 3 1s 3 7 1 7 మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 1. సో 5 3 7 మైనస్ 1. సో ఇక్కడ 5 3 7 మైనస్ 1 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సంబాహు త్రిభుజంలో పరివృత్త కేంద్రము, అంతర్వృత్త కేంద్రము, లంబ కేంద్రము మరియు గురుత్వ కేంద్రము అను బిందువులు అని ఇచ్చారు. ఆప్షన్ 1 సరేకియాలు, ఆప్షన్ 2 సమాంతర చతుర్భుజం, ఆప్షన్ 3 ఒకే బిందువు, ఆప్షన్ 4 ఏది కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఒకే బిందువు. నెక్స్ట్ వన్ 2 వృత్త వ్యాసార్థాలు క్యాపిటల్ కామా స్మాలర్ ఐ, వాటి కేంద్రముల మధ్య దూరము DI మరియు ఆ వృత్తాలకు ఉమ్మడి స్పర్శ రేఖలు లేనిచో అన్నాడు. ఆప్షన్ 1 R = D+R,
ఆప్షన్ 2 ఆర్ లెస్ దాన్ డి ప్లస్ ఆర్, ఆప్షన్ 3 ఆర్ గ్రేటర్ దాన్ డి ప్లస్ ఆర్, ఆప్షన్ 4 ఏది కాదు. స్పర్శ రేఖలు లేనప్పుడు ఆర్ గ్రేటర్ దాన్ డి ప్లస్ ఆర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఏది సత్యము అని ఇచ్చారు. టిఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ ప్లస్ 1 ఇంటూ డి అని ఇచ్చారు. మైనస్ ఉండాలి ఇక్కడ, ఇది సత్యం కాదు. నెక్స్ట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అని ఇచ్చారు. ఎస్ఎన్ ఈక్వల్ టు 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, ఇది కూడా మిస్టేకే. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 ఉండాలి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇది కూడా మిస్టేకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జిఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ఎం. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆర్ మీద 2n పై ప్లస్ 3π బై 4. నెక్స్ట్ వన్, ఆర్ మీద 2n పై ప్లస్ 3π బై 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2n పై ప్లస్ 7π బై 4 అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 2x dx విలువ ఎంత? చూడు ఇక్కడ 1 ప్లస్ సైన్ 2x అని ఇచ్చారు. 1 ప్లస్ సైన్ 2xని ఎలా రాయొచ్చు చూడండి, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. సో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఎంత? 1. అలాగే 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఏమవుతుంది? సైన్ 2x అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 2x అనేది ఏమవ్వచ్చు? సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అవ్వచ్చు. అలాగే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అనేది ఎప్పుడు అవుతుంది? సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అనేది n బిలాంగ్స్ టు z 2n పై మైనస్ పై బై 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2n పై ప్లస్ 3π బై 4 అయినప్పుడు అలా అవుతుంది. అయితే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 2x ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇంటిగ్రల్ dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 2x dx. ఆల్రెడీ 1 ప్లస్ సైన్ 2x ఏం రాసాం? సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాసాం. స్క్వేర్ రూట్ అన్నప్పుడు ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ dx అవుతుంది. సో చూడండి ఇక్కడ దీన్ని ఎలా రాస్తాం చూడండి, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్గా రాస్తాం. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ అనేది మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది, ప్లస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అనేది సైన్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ వాల్యూ చేసినప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ తీసుకున్నాం. ఈసారి ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 2x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. సో దీన్ని చేసినట్లయితే మైనస్ కామన్ చేయండి, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ ఆఫ్ మైనస్ కాస్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఓకే, కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ సి వస్తుంది. కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ సి వస్తుంది. చూడండి ఇచ్చిన ఆప్షన్లో సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి లేదు, కాబట్టి ఇంకోటి చూడండి కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1000 రూపాయలకు సంవత్సరానికి 8% బారు వడ్డీ ప్రకారం ప్రతి సంవత్సరానికి అయ్యే వడ్డీ పెరుగుతున్న ఈ వడ్డీల జాబితా ఒక అంకశ్రేణి అయితే 30వ సంవత్సరం చివర అయ్యే వడ్డీ ఎంత? చూడండి ఇక్కడ తీసుకున్న 1000 రూపాయలు 8% బారు వడ్డీకి సంవత్సరానికి అయ్యే వడ్డీ పెరుగుతున్నా ఈ వడ్డీల జాబితా అంకశ్రేణి అయితే 30వ సంవత్సరం చివర ఎంత వడ్డీ అన్నారు. చూడండి ఈ ప్రాబ్లంలో మామూలుగా బారు వడ్డీ అంటే I ఈక్వల్ టు PTR బై
100 వేస్తాం. ఇక్కడ కాలం టీ వచ్చేసి 1 ఇయర్, అలాగే పి వచ్చేసి 1000 రూపాయలు, అలాగే రేట్ వచ్చేసి 8% ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఒకటవ సంవత్సరం చివర వడ్డీ కానీ చూసుకున్నట్లయితే 1000 ఇంటూ 8 ఇంటూ 1/100 అవుతుంది. సో ఇందులో 2 zeros క్యాన్సిల్ అయితే 80 రూపీస్ వస్తుంది. అలాగే రెండో సంవత్సరం చివర వడ్డీ కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 1000 ఇంటూ 8 ఇంటూ 2/100. ఈ 2 zeros క్యాన్సిల్ అయితే ఇక్కడ వచ్చేసి 160. అలాగే మూడో సంవత్సరానికి 80, 160, మూడో సంవత్సరానికి 240 ఇలా అవుతూ ఉంటాయి. అంటే 80, 160, 240, నెక్స్ట్ ఇంకొక 80 కలిపితే 320 ఇలా అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మొదటి పదం 80. అలాగే ఇది అంకశ్రేణి అన్నారు కాబట్టి D = T2 - T1, 160 - 80 వస్తుంది. ఇక్కడ 30 సంవత్సరాల చివర అన్నాడు కాబట్టి A30 కనుక్కోవాలి. A30 అంటే A+29D అవుతుంది. అంటే 80 + 29 ఇంటూ 80. సో 80 కామన్ చేస్తే 1 + 29. సో 80 ఇంటూ 30 వస్తుంది. 80 ఇంటూ 30 అంటే 2400 రూపీస్ వస్తుంది. 30 సంవత్సరాల చివర అయ్యే వడ్డీ 2400 రూపాయలు. చూడండి, ఇక్కడ 2400 రూపాయలు ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ తరగతిలోని విద్యార్థుల సమితి, బి వారి ఎత్తుల సమితి అయిన Fmaps A to B అను ప్రమేయం ఏమవుతుందంటే వాస్తవ మూల్య ప్రమేయం అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ఏ అనేది వాస్తవ సమితి కాదు, తరగతిలోని విద్యార్థుల సమితి అనేది వాస్తవ సమితి కాదు. బి అనేది వాస్తవ సమితి. Fmaps A to B కాబట్టి ఇది వాస్తవ మూల్య ప్రమేయం అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 నుండి 100 వరకు గల 2 లేక 3 చే భాగించబడే సంఖ్యల మొత్తము ఎంత? చూడండి, ఈ ప్రాబ్లంలో 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి సంఖ్యల్లో 2 చే భాగించబడేవి కానీ మనం చూసినట్లయితే 2, 4, 6, 8 అలా 98 అలాగే 100 వరకు ఉంటాయి. ఇదే 1 నుంచి 100 వరకు 3 చే భాగించబడేవి తీసుకున్నట్లయితే 3, 6 అలాగే 9 అలాగే లాస్ట్ వచ్చేసి 96, 99 ఉంటాయి. అయితే ఇక్కడ 2, 3ల కసాగు 6 కాబట్టి 2, 3ల LCM వచ్చేసి 6 కాబట్టి సో ఇక్కడ 6 చే భాగించబడే సంఖ్యల్ని మనం తీసేయాలి. ఇక్కడ 2 చే భాగించబడేవి 3 చే భాగించబడేవి కలిపేసి 6 చే భాగించబడేవి తీసేయాలి. 6 చే భాగించబడేవి ఏముంటాయి చూడండి, 6, 12 అలాగే 18 అలాగే వెళ్తూ ఉంటే లాస్ట్లో 96 ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ప్రకారం చూడండి 2, 4, 6, 8 వీటిలో నుంచి 2 కామన్ చేస్తే 1, 2, 3 సో ఆన్ లాస్ట్ వచ్చేసి 50. సో ఇక్కడ ఏమైంది 2 ఇంటూ మొదటి n సహసంఖ్యల మొత్తం ఏమైంది అంటే 50 ఇంటూ n ఇంటూ n + 1/2, 50 ఇంటూ 50 1/2, 2 క్యాన్సిల్ అయిపోయింది. సో 50 ఇంటూ 51 అలాగే ప్లస్ ఇక్కడ కూడా ఏమొస్తుంది చూడండి 3 ఇంటూ 1, 2 అంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది కదా 1 + 2 + 3 అండ్ సో ఆన్ లాస్ట్ వచ్చేసి 33 ఉంటుంది. సో 3 ఇంటూ 33 ఇంటూ 34/2 వస్తుంది. సో 2 1s 2 17s ఇక్కడ ఏమొస్తుంది 51 ఇంటూ 33 వస్తుంది. సో 51 ఇంటూ 33 ఇందులో నుంచి మనం దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, దేన్ని మనం తీసేయాలి? ఇక్కడ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి 6, 12, 18 ఇక్కడ కూడా 6 కామన్ చేస్తే 1 + 2 + 3 అండ్ సో ఆన్ +16 వస్తుంది. 6 16s కాబట్టి సో ఇక్కడ n ఇంటూ n + 1/2, 6 ఇంటూ 16 ఇంటూ 16 + 1 17/2, 2 1s 2 3s సో 3 17s ఎంత 51 ఇంటూ 16 వస్తుంది.
వీటన్నిటిలోంచి 51 మనం కామన్ చేస్తే 50 ప్లస్ 33 మైనస్ 16. సో 51 ఇంటూ 50 ప్లస్ 17 అంటే 33లో 16 తీసేస్తే 17 కాబట్టి 50 ప్లస్ 17 67 అవుతుంది. రెండింటిని మనం మల్టిప్లై చేస్తే 3417 వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 88 వస్తువుల ఖరీదు A733B అయినా A, B విలువలు ఎంత అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ 88 వస్తువుల ఖరీదు ఇచ్చారు, A733B అని ఇచ్చారు. ఇక్కడ 88ని మనం ఎలా రాస్తాం? 8 into 11గా రాస్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఇది 8 చే నిశేషంగా భాగించబడవచ్చు, లేదా 11 తోటి కూడా నిశేషంగా భాగించబడవచ్చు. 8 భాజనీయతా సూత్రం ప్రకారం చివరి 3 అంకెలు 33B ఇవి నిశేషంగా భాగిస్తే 8 చేత భాగిస్తాయి. 8 4లు ఎంతమ్మా? 32. ఇంకా 1B ఉంటుంది. సో ఇక్కడ 8 2s 16 వస్తుంది. సో ఇక్కడ అంటే ఇది 0 అవ్వాలంటే B ప్లేస్లో ఏముండాలి? 6 ఉండాలి. అంటే ఇక్కడ మనకి B వాల్యూ తెలిసిపోయింది 6 అని. ఇప్పుడు 11 భాజనీయతా సూత్రం ప్రకారం వేద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అంకెల్లో ఏమున్నాయి? A733B ఉంది. B వాల్యూ ఎంత వచ్చింది మనకి? 6 వచ్చింది. సో ఇక్కడ నంబరు విడిచి నంబరు 6 + 3 + A, 6 + 3 + A, అలాగే మైనస్ 7 + 3, 7 + 3, 7 + 3 ఇదేమో ఉండొచ్చు 0 కానీ లేదా 11 కానీ అయి ఉండొచ్చు. సో ఇక్కడ 6 + 3 ఎంత? 9, 9 + A మైనస్ 10 = 0. సో A + 9 = 10, A = 10 - 9. 10 - 9 అంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో ఏ వాల్యూ ఎంతమ్మా? 1. B వాల్యూ ఎంత? 6. చూడండి, ఇచ్చిన ఆప్షన్లో A1 B6 ఉన్నది ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాన్లో ప్రమేయాలు ఏమన్నారు? ఆప్షన్ 1 వచ్చేసి F = సెట్ ఆఫ్ 1, 2, 1, 3, 1, 4. చూడండి, అన్నిట్లో కూడా 1, 1, 1 అనేది ప్రథమ నిరూపకంగా ఉంది కాబట్టి ఇది ప్రమేయం కాదు. నెక్స్ట్ ఆప్షన్ 2 వచ్చేసి G 1, 2, 2, 4, 3, 4 ఇచ్చారు. ఇక్కడ 1, 2, 3 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇదే ప్రమేయం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ థర్డ్ వన్లో అన్నిటికీ కూడా 2నే ప్రథమ నిరూపకం కాబట్టి ఇది ప్రమేయం కాదు. ఇక్కడ వచ్చేసి 1, 2, 3, ఇక్కడ 3 అనేది 2 చోట్ల వచ్చింది కాబట్టి ఇది కూడా ప్రమేయం కాదు. నెక్స్ట్ వన్ చూడండి, x = 3/2 హోల్ స్క్వేర్ ఇంటూ 2/3 హోల్ పవర్ -4 అయితే x⁻² వాల్యూ అడిగారు. చూడండి, x వాల్యూ ఇచ్చి x⁻² అడిగారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దానికి హోల్ పవర్ -2 అవుతుంది. అంటే 3/2 హోల్ స్క్వేర్ ఇంటూ 2/3 హోల్ పవర్ -4 హోల్ పవర్ -2. సో దీని ప్రకారం 3/2 ఇక్కడ చూడండి 3/2 హోల్ స్క్వేర్ హోల్ పవర్ -2 ఇంటూ 2/3 హోల్ పవర్ -4 హోల్ పవర్ -2. A⁻m హోల్ పవర్ n ఏమవుతుంది? A⁻mn అవుతుంది. అంటే 3/2 హోల్ పవర్ -4 ఇంటూ 2/3 హోల్ పవర్ 8 వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రివర్స్లో రాసుకుందాం. 2/3 హోల్ పవర్ 4 ఇంటూ 2/3 హోల్ పవర్ 8. సో ఇక్కడ A⁻m ఇంటూ A⁻n ఫామ్లో ఉంది కాబట్టి 2/3 హోల్ పవర్ 4 + 8. సో 2/3 హోల్ పవర్ 12 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.